ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పింఛన్వాహకులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలకు శుభవార్త. జనవరి నెల పెరిగిన పింఛన్లు 4016, 6016 రేపటి నుండే పంపిణీ, కొత్త విధానంలో పంపిణీ. ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఎప్పుడు పెంచుతారనే సర్వత్రా ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహము, విముఖత లేదని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కారణం, ఇప్పటికే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల ఆసరా పింఛన్లు రాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అస్తవ్యస్తలు, ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కొత్త ఆసరా పింఛన్ల పెంపుతో పాటు పాత ఆసరా పింఛన్ల పెంపు కూడా ఉండబోతుందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బేఖరతుగా తన సమాధానాలను చెప్పడం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర సంతోషాలను వ్యక్తం చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మీకు ఎన్ని నెలల ఆసరా పింఛన్లు పెండింగ్లో ఉన్నాయన్నది కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి.